ఈ వీడియోని లైక్ చేయండి. 10th క్లాస్ మ్యాథ్స్ లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. Hi students, in this video we are going to solve the problems of exercise 3.4 of polynomials chapter. First problem, divide the polynomial p of x by g of x and find the quotient and remainder. p of x బహుపదిని g of x బహుపదిచే భాగించి భాగఫలాన్ని శేషాన్ని కనుగొనండి. మనకి ఇక్కడ రెండు పోలినామిల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పోలినామిల్ని p of x అన్నారు, అలాగే సెకండ్ పోలినామిల్ని g of x అని ఇవ్వడం జరిగింది. ఈ రెండు పోలినామిల్స్లో ఈ p of x అనే పోలినామిల్ని g of x అనే పోలినామిల్తో మనం భాగహారం చేయాలి. We have to divide the polynomial p of x by the polynomial g of x. First of all, we have to verify that these polynomials are in the standard form or not. ముందుగా మనం ఈ పోలినామిల్ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయో లేవో వెరిఫై చేసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఈ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈ విధంగా మనకి ఈ పవర్స్ అనేవి ఒక ఆర్డర్లో ఉండాలి. మనకి పోలినామిల్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అనేది మనకు ముందుగా హైయెస్ట్ పవర్ ఉంటుంది, దాని తర్వాత పవర్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అదే ఆర్డర్లో ఉన్నాయో లేవో ముందు మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, p of x అనేది ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ మైనస్ 3 ఈ విధంగా ఉంది. ఇది ఒక స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది. అలాగే g of x కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అంటే అది కూడా స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది. కాబట్టి మనం ముందుగా స్టాండర్డ్ ఫామ్ ఉందో లేదో వెరిఫై చేసుకున్నాక ఇప్పుడు డివిజన్ అనేది స్టార్ట్ చేయాలి. లెట్ us స్టార్ట్ ద డివిజన్. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 చేత డివైడ్ చేద్దాం. ఈ డివిజన్ చేసేటప్పుడు మనం ఈ విధంగా బ్రాకెట్స్ వేసుకోవచ్చు, లేదు మీరు ఈ విధంగా కూడా గీత గీసుకుని కూడా డివిజన్ చేయవచ్చు. టు డివైడ్ ది పోలినామిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ హైయెస్ట్ పవర్స్, దట్ మీన్స్ ఫస్ట్ టర్మ్స్ ఇన్ ద పోలినామిల్స్. పోలినామిల్స్ డివిజన్ చేయడానికి మనం ముందుగా ఈ పోలినామిల్స్లో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్స్ని అంటే ఫస్ట్ టర్మ్స్ని మనం రాసుకోవాలి. ఈ డివిడెండ్లో హైయెస్ట్ పవర్ అనేది ఎక్స్ క్యూబ్, నెక్స్ట్ డివైజర్లో హైయెస్ట్ పవర్ అనేది ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. డివిడెండ్లో హైయెస్ట్ పవర్ని అలాగే డివైజర్లో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ చేత మనం డివిజన్ చేయాలి. అంటే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ వేసుకున్నట్లయితే ఇందులో ఎక్స్ స్క్వేర్ అనేది ఇందులో 2 టైమ్స్ పోతే మనకి ఒక ఎక్స్ అనేది మిగలడం జరుగుతుంది. సో ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. సో మనం ఈ ఎక్స్ అనేది మనకి ఇక్కడ కోషంట్ అవుతుంది. సో ఫస్ట్ కోషంట్ అనేది ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ని ఏం చేయాలంటే ఈ డివిడెండ్ చేత మల్టిప్లై చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కోషంట్ ఎక్స్ వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x వచ్చింది. ఎక్స్ క్యూబ్ మైనస్ 2xని మనం డివిజన్లో రాసుకుని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ 2x ఈ టర్మ్ని ఇక్కడ రాసుకునేటప్పుడు మనం ఎక్స్ క్యూబ్ కింద ఎక్స్ క్యూబ్ వచ్చే విధంగా రాసుకోవాలి, అలాగే ఎక్స్ టర్మ్ కిందే ఎక్స్ టర్మ్స్ వచ్చే విధంగా రాసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 3x స్క్వేర్ కింద ఈ మైనస్ 2xని రాయకూడదు. ఇక్కడ 5x అని ఉన్నటువంటి ఎక్స్ టర్మ్ కిందే ఈ ఎక్స్ టర్మ్ రాసుకోవాలి. సో మైనస్ 2x. డివిడెండ్లోంచి దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ అనేది మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఇది ప్లస్ ఎక్స్ క్యూబ్ కాబట్టి ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ వస్తుంది, అలాగే ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్ 5 ప్లస్ 7 5 ప్లస్ 2 7 అవుతుంది, అంటే 7x మైనస్ 3. సో మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 3. నౌ ద డివిడెండ్ బికమ్స్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 3. వీ హ్యావ్ టు డివైడ్ దీస్ డివిడెండ్ బై ది డివైజర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. దీన్ని మళ్ళీ మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 చేత డివిజన్ చేయాలి. డివిజన్ చేయడం కోసం మనం ఫస్ట్ స్టెప్లో ఎలా రాసుకున్నామో ఇప్పుడు కూడా అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి మైనస్ 3x స్క్వేర్ అనే ఫస్ట్ టర్మ్ రాసుకోవాలి బై ఇక్కడ మనకి డివిజర్లో ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ని రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి మైనస్ 3 వచ్చింది. సో ఈ మైనస్ 3 అనేది మనకి సెకండ్ కోషంట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ పక్కన ఈ మైనస్ 3ని రాసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కోషంట్ చేత మనం ఈ డివైజర్ని మల్టిప్లై చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 3 2 ఆర్ 6 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6 వచ్చింది. దీన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. సో మైనస్ 3x స్క్వేర్
ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఎక్స్ టర్మ్ కాకుండా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్స్టెంట్ టర్మ్ కింద +6ని రాసుకోవాలి. నవ్వు డివిజన్ సబ్ట్రాక్షన్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయడం కోసం మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. 3x² క్యాన్సిల్ అవుతుంది. 7x మైనస్ మైనస్ కాబట్టి -6 - 3 7x - 9 వచ్చింది. ఇప్పుడు మనకు 7x - 9 వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ డివిజన్ చేయాలా లేదా అని చూడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ని కన్సిడర్ చేయాలి. ఈ డివైజర్లో ఉన్నటువంటి పవర్ అనేది x² ఉంది, కానీ మనకు వచ్చినటువంటి రిమైండర్ అనేది x టర్మ్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ కంటే కూడా తక్కువ టర్మ్ ఎప్పుడైతే వచ్చిందో, తక్కువ పవర్లో ఉన్నటువంటి పోలినామియల్ ఎప్పుడైతే వచ్చిందో, మనం వెంటనే దీన్నే రిమైండర్గా తీసుకుని డివిజన్ అనేదాన్ని కంప్లీట్ చేయాలి. సో మన డివిజన్ కంప్లీట్ అయింది. సో 7x - 3 అనేది రిమైండర్ అవుతుంది, x - 3 అనేది కోషియంట్ అవుతుంది, x² - 2 అనేది డివైజర్ అవుతుంది. ఈ x³ - 3x² + 5x - 3 అనేది డివిడెండ్ అవుతుంది. భాగఫలం ఈజ్ ఈక్వల్ టు x - 3 వచ్చింది. అలాగే రిమైండర్ శేషం అనేది 7x - 9 వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ వన్ p of x ఈజ్ ఈక్వల్ టు x⁴ - 3x² + 4x + 5. g of x ఈజ్ ఈక్వల్ టు x² + 1 - x అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు వెరిఫై దట్ దీస్ పాలినామియల్స్ ఆర్ ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆర్ నాట్. లెట్ us see x⁴ - 3x² + 4x + 5. It is in the standard form. And x² + 1 - x. This is not in the standard form. So we have to write this in the standard form. That means x² - x + 1. So p of x is equal to x⁴ - 3x² + 4x + 5 అనేది స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది, కాబట్టి దీన్ని మనం మార్చవలసిన అవసరం లేదు. కానీ ఫస్ట్ x² ఉంది, తర్వాత కాన్స్టెంట్ ఉంది, ఆ తర్వాత x టర్మ్ ఉంది. కాబట్టి దీన్ని మనం ఆర్డర్లో రాసుకోవడానికి x² - x + 1 కింద రాసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు డివైడ్ ది p of x బై g of x. మనం ఇప్పుడు p of xని g of x చేత డివిజన్ చేద్దాం. సో x⁴ - 3x² + 4x + 5 x² - x + 1. ఫస్ట్ స్టెప్ p of xలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ x⁴ని g of xలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ x² చేత మనం డివిజన్ చేయాలి. సో x⁴ బై x² ఈజ్ ఈక్వల్ టు x² వస్తుంది. ఈ 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి x² వచ్చింది. దిస్ ఈజ్ ద కోషియంట్, ఇది మనకి కోషియంట్ అవుతుంది. సో x² వేసుకోవాలి. ఈ x² చేత మన ఈ డివైజర్ని మల్టిప్లై చేయాలి. సో డివైజర్ అనేది x² - x + 1 ఇంటూ కోషియంట్ x². దట్ ఈజ్ ఈక్వల్ టు x² × x² x⁴ x² × -x - x³ x² × +1 ప్లస్ x² వచ్చింది. సో దీన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. x⁴ - x³ నెక్స్ట్ x² టర్మ్ కింద ప్లస్ x² రాసుకోండి. సబ్ట్రాక్షన్ చేయడం కోసం ఇది ప్లస్ మైనస్ రాసుకోవాలి, మైనస్ ప్లస్ అని రాసుకోవాలి, ప్లస్ మైనస్ అవుతుంది. x⁴ క్యాన్సిల్ అవుతుంది. x³ టర్మ్ లేదు కాబట్టి x³ టర్మ్ అదే విధంగా ఉంటుంది. -3x² - x² అనేది -4x² అవుతుంది. ప్లస్ 4x + 5. నౌ డివిడెండ్ అనేది x³ - 4x² + 4x + 5 వచ్చింది. నౌ లెట్ us డివైడ్ దిస్ బై x² - x + 1. ఫస్ట్ టర్మ్ x³ బై డివైజర్లో ఫస్ట్ టర్మ్ x² చేత మనం డివిజన్ చేస్తే x వచ్చింది. ఈ x చేత ఈ డివైజర్ని మల్టిప్లై చేయాలి. -x + 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x⁴³ - x² ప్లస్ x. సో x × x² x³ x × -x x² x × +1 ప్లస్ x వచ్చింది. దీన్ని మనం ఇక్కడ రాసుకుందాం. x³ నెక్స్ట్ x² కింద x² నెక్స్ట్ ప్లస్ x. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. x³ - x³ క్యాన్సిల్ అవుతుంది. -4x² ప్లస్ x² -3x² వస్తుంది. ప్లస్ 4x - x అంటే ప్లస్ 3x ప్లస్ 5. ఈ -3x² ఈ x² చేత డివిజన్ చేయాలి. -3x² బై x² దట్ ఈజ్ ఈక్వల్ టు -3 వస్తుంది. ఈ -3 చేత మనం x² - x + 1ని మల్టిప్లై చేయాలి. x² - x + 1 ఇంటూ -3 దట్ ఈజ్ ఈక్వల్ టు -3x²
మైనస్ మైనస్ ప్లస్ 3x మైనస్ 3 వచ్చింది. నో మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 3. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో 3x స్క్వేర్ క్యాన్సిల్ అండ్ ప్లస్ 3x మైనస్ 3x ఆల్సో క్యాన్సిల్ అండ్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. సో ద కోషంట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 అనేది కోషంట్ అవుతుంది, 8 అనేది రిమైండర్ అవుతుంది. సో ద కోషంట్ భాగఫలం అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 అండ్ ద రిమైండర్ ఈజ్ 8. శేషం 8 వచ్చింది. థర్డ్ వన్, p of x is equal to x to the power of 4 minus 5x plus 6 and g of x is equal to 2 minus x square. First of all, we have to verify that these are in the standard form or not. So this polynomial is in the standard form, but g of x is not in the standard form. First of all, we have to write this in standard form, that is minus x square plus 2. మనకి p of x అనేది స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది కాబట్టి దీన్ని మార్చవలసిన అవసరం లేదు. కానీ g of x అనేది స్టాండర్డ్ ఫామ్లో లేదు కాబట్టి ముందు మనం x టర్మ్ తర్వాత కాన్స్టెంట్ వచ్చే విధంగా రాసుకున్నాం. నౌ వీ హ్యావ్ టు డివైడ్ p of x బై g of x. మనం ఇప్పుడు p of x ని g of x చేత డివైడ్ చేద్దాం. x to the power of 4 minus 5x plus 6 minus x square plus 2. సో డివిడెండ్లో ఫస్ట్ టర్మ్ x to the power of 4 బై డివైజర్లో ఫస్ట్ టర్మ్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దీని చేత డివిజన్ చేద్దాం. చేస్తే మనకి ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఇందులో ఎక్స్ స్క్వేర్ టైమ్స్ పోతుంది, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ని మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 చేత మల్టిప్లై చేయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఇంటూ మైనస్ 2x స్క్వేర్ వచ్చింది. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 2x స్క్వేర్ని ఇక్కడ రాసుకుందాం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే x4 అనేది క్యాన్సిల్ అండ్ వీ గెట్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 వచ్చింది. ఇక్కడ మనం మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 డివిజన్ చేద్దాం. సో సెకండ్ స్టెప్లో ఈ 2x స్క్వేర్ని మనం మైనస్ ఎక్స్ స్క్వేర్ చేత డివిజన్ చేయాలి. అంటే ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ని మనకి డివైజర్లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ చేత డివిజన్ చేయాలి. సో ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ 2 వచ్చింది. సో ఈ మైనస్ 2 చేత మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ని మల్టిప్లై చేద్దాం. సో మైనస్ మైనస్ ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 ఆర్ 4, 2x స్క్వేర్ మైనస్ 4 వచ్చింది. 2x స్క్వేర్ మైనస్ 4 ఇక్కడ రాసుకున్నాం. మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. 2x స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ 5x 6 ప్లస్ 4 10 వచ్చింది. మైనస్ 5x ప్లస్ 10 వచ్చింది. మైనస్ 5x ప్లస్ 10 అనేది రిమైండర్ అవుతుంది. దిస్ ఈజ్ రిమైండర్ అండ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అనేది కోషంట్. సో ద కోషంట్ So the quotient భాగఫలం is equal to minus x square minus 2 and the remainder is minus 5x plus 10. Second problem. Check the first polynomial is a factor of second polynomial. రెండవ బహుపదిని మొదటి బహుపదిచే భాగించి కారణాంకం అగునో కాదో సరి చూడండి. ఇక్కడ మనకి రెండు పాలినామిల్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చినటువంటి ఈ 2 పాలినామిల్స్లో సెకండ్ పాలినామిల్ని ఫస్ట్ పాలినామిల్తో డివిజన్ చేసి ఈ ఫస్ట్ పాలినామిల్ అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెప్పాలి. దట్ మీన్స్ if the remainder is 0, we can say that the first polynomial is the factor of the second polynomial. మనకి రిమైండర్ అనేది 0 వచ్చినట్లయితే ఫస్ట్ పాలినామిల్ అనేది సెకండ్ పాలినామిల్కి కారణాంకం అవుతుంది. సో లెట్ us divide the second polynomial by the first polynomial. Second polynomial is 2 to the power of 4 plus 3t cube minus 2t square minus 9t minus 12. It is in the standard form. Next t square minus 3. It is also in the standard form. So let us divide. The first term is 2t to the power of 4 and the first term in the divisor is t square by t square. That is equal to t square t to the power of 4 lo 2 times పోతే 2t square వస్తుంది. So 2t square is the quotient. Now let us multiply the quotient with the divisor. t square minus 3ని 2t square చేత మల్టిప్లై చేద్దాం. 2t square into t square 2t to the power of 4 2t square minus 3 అంటే 3 2 6 కాబట్టి minus 6t square వస్తుంది. సో
2t⁴ మైనస్ 6t స్క్వేర్ని టీ స్క్వేర్ వర్డ్ కింద రాసుకోండి, మైనస్ 6t స్క్వేర్ మైనస్ ప్లస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 2t⁴ minus 2t⁴ will be cancelled and we get 3t cube and 2t square plus 6t square. We get 4t square minus 9t minus 12. Now the second step, we have to divide 3t cube with t square. 3t cube ని t square చేత మనం డివైడ్ చేస్తే 3t వస్తుంది, అంటే ఇందులో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 3t వస్తుంది. ఈ 3t చేత మనం t square minus 3ని మల్టిప్లై చేద్దాం. 3t into t square, 3t cube, 3t minus 3 into 3t, 3 3s are 9, minus 90. So 3t cube minus 90, minus plus. We get 4t square minus 12. So 4t square minus 12. Now let us, ఇప్పుడు 4t square minus 12 వచ్చింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఈ 4t స్క్వేర్ని ఇక్కడ మనకి కోషెంట్ అనేది 3t కాబట్టి ఇక్కడ ప్లస్ 3t రాసుకోవాలి. నెక్స్ట్ ఈ 4t స్క్వేర్ని ఈ t స్క్వేర్ చేత డివిజన్ చేస్తే మనకు 4 వస్తుంది. ఈ 4 చేత t స్క్వేర్ మైనస్ 3ని మల్టిప్లై చేస్తే 4t స్క్వేర్ మైనస్ 4 3s are 12 వచ్చింది. అంటే ఇక్కడ 4t స్క్వేర్ మైనస్ 12, 4t స్క్వేర్ మైనస్ 12 నుంచి ఈ 4t స్క్వేర్ మైనస్ 12ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది. సో ద రిమైండర్ ఈజ్ 0. సో we get the remainder as 0. So we can say that the first polynomial is the factor of the second polynomial. మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి మొదటి బహుపది రెండవ బహుపదికి కారణాంకం అవుతుంది. So the remainder is 0, శేషం 0 కావున the first polynomial is the factor of second polynomial. మొదటి బహుపది అనేది రెండవ బహుపదికి కారణాంకం అవుతుంది. Second one, x square plus 3x plus 1 and second polynomial is 3x⁴ plus 5x cube minus 7x square plus 2x plus 2. We have to verify that the first polynomial is the factor of second polynomial. మనం మొదటి బహుపది అనేది రెండవ బహుపది కారణాంకం అవుతుందో లేదో చూడాలి. First of all, we have to divide the second polynomial with the first polynomial. If we get the remainder as 0, we can say that the first polynomial is the factor of second polynomial. మనకి రిమైండర్ అనేది శేషం అనేది 0 కనుక వచ్చినట్లయితే మొదటి బహుపది అనేది రెండవ బహుపదికి కారణాంకం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం భాగహారం చేసి చూద్దాం. డివిడెండ్లో ఫస్ట్ టర్మ్ని డివైజర్లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ చేత డివిజన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ 3x⁴ బై x స్క్వేర్ వేసుకోవాలి. ఈ x స్క్వేర్ అనేది ఇందులో x స్క్వేర్ టైమ్స్ పోతుంది కాబట్టి మనకి 3x స్క్వేర్ వచ్చింది. ఈ 3x స్క్వేర్ అనేది కోషెంట్ అవుతుంది. ఈ కోషెంట్ చేత మనం ఈ డివైజర్ని మల్టిప్లై చేయాలి. అంటే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇంటూ 3x స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్, 3x⁴, 3x స్క్వేర్ ఇంటూ 3x ప్లస్ 3 3s are 9, x క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 3x స్క్వేర్ అంటే 3x స్క్వేర్ వచ్చింది. దీన్ని ఇక్కడ రాసుకున్నాం. 3x⁴ ప్లస్ 9x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ minus 3x⁴ and minus 3x⁴ will be cancelled and 5x cube minus 9x cube will be minus 4x cube minus 7x square minus 3x square minus 10x square and plus 2x plus 2. Now minus 4x cube ni x square చేత డివిజన్ చేయాలి. సెకండ్ స్టెప్ minus 4x cube by x square that is equal to x cube ఇందులో x టైమ్స్ పోతుంది కాబట్టి మైనస్ 4x వస్తుంది. ఈ మైనస్ 4x అనేది మనకి కోషెంట్ అవుతుంది. ఈ మైనస్ 4x చేత ఈ డివిజన్ మనం మల్టిప్లై చేయాలంటే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇంటూ మైనస్ 4x దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4x ఇంటూ x స్క్వేర్ దట్ మీన్స్ మైనస్ 4x క్యూబ్ మైనస్ 4x ఇంటూ 3x అంటే మైనస్ 4 3s are 12 x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ 4x. సో వీ గెట్ minus 4x cube minus 12x square minus 4x plus 4x cube 4x cube will be cancelled and minus 10x square plus 12x square అంటే plus 2x square అలాగే plus 2x plus 4x అంటే plus 6x plus 2. ఈ 2x square plus 6x plus 2 వచ్చింది. ఇప్పుడు ఈ 2x squareని మళ్ళీ x square చేత మనం డివిజన్ చేయాలి. 2x square బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ ప్లస్ 2 అనేది మనకి కోషెంట్ అవుతుంది. సో ఈ ప్లస్ 2ని ఈ డివిజర్ చేత మనం
మల్టిప్లై చేయాలి. డివైజర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 అంటే 6x ప్లస్ 2 ఇంటూ 1 అంటే ప్లస్ 2 అంటే 2x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2. 2x స్క్వేర్ 2x క్యాన్సిల్ అవుతుంది, 6x క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 2 మైనస్ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది. సో వీ గెట్ ద రిమైండర్ యాజ్ 0. సో వీ కెన్ సే దట్ ద ఫస్ట్ పాలినామిల్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్ పాలినామిల్. మనకి శేషం అనేది 0 వచ్చింది కాబట్టి మొదటి బహుపది రెండవ బహుపదిని భాగించగలదు, అంటే కారణాంకం అవుతుందని చెప్పవచ్చు. Remainder is 0. Therefore, the first polynomial is a factor of second polynomial. శేషం 0 కావున మొదటి బహుపది రెండవ బహుపదికి కారణాంకం అగును. Third one, x cube minus 3x plus 1. And the second polynomial is x to the power of 5 minus 4x cube plus x square plus 3x plus 1. We have to divide the second polynomial with the first polynomial, and then we have to say that the first polynomial is the factor of the second polynomial or not. మనం ఈ సెకండ్ పాలినామిల్ని ఫస్ట్ పాలినామిల్ చేత భాగహారం చేసి ఈ ఫస్ట్ పాలినామిల్ అనేది సెకండ్ పాలినామిల్కి కారణాంకం అవుతుందో అవదో చెప్పాలి. ముందుగా మనం భాగహారం చేద్దాం. ఇందులో భాగహారం చేసేటప్పుడు ఈ డివిడెండ్లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ని ఈ డివైజర్లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ చేత మనం డివిజన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ x to the power of 5 by x cube అంటే ఈ డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్, ఈ డివిడెండ్లో ఉండే ఫస్ట్ టర్మ్ అండ్ డివైజర్లో ఉండే ఫస్ట్ టర్మ్ని మనం డివిజన్ చేసినట్లయితే మనకి కోఎఫిషియంట్ వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ అనేది కోఎఫిషియంట్ వచ్చింది. సో ఎక్స్ స్క్వేర్, ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చిన తర్వాత ఈ కోఎఫిషియంట్ చేత ఈ డివైజర్ని మనం మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 వస్తుంది. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 అండ్ మైనస్ 3 ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని మనం ఇక్కడ రాసుకుందాం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 3x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సబ్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 టర్మ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 4x క్యూబ్ ప్లస్ 3x క్యూబ్ అంటే ఇక్కడ 3x క్యూబ్ పోతే మనకి మైనస్ ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. అలాగే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి ప్లస్ 3x ప్లస్ 1 మిగిలింది. సో మళ్ళీ మనం డివిజన్ చేయగలం కాబట్టి సెకండ్ స్టెప్ కూడా ఉంటుంది. ఈ మైనస్ ఎక్స్ క్యూబ్ని ఈ ఎక్స్ క్యూబ్ చేత డివిజన్ చేద్దాం. చేసినట్లయితే మనకి -1 వస్తుంది. ఈ -1 అనేది మనకి కోషెంట్ అవుతుంది. ఈ -1 చేత ఈ డివైజర్ని మనం మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x -1 వచ్చింది. దీన్ని ఇక్కడ రాసుకుందాం. ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x -1. సో మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయింది, ప్లస్ 3x మైనస్ 3x కూడా క్యాన్సిల్ అయింది. కానీ ఇక్కడ +1 అనేది +2 వచ్చింది. అంటే మనకి రిమైండర్ అనేది 2 రావడం జరిగింది. సో రిమైండర్ మనకి 0 రాలేదు. వీ డిడెంట్ గెట్ ద రిమైండర్ యాజ్ 0. సో వీ కెన్ సే దట్ ద ఫస్ట్ పాలినామిల్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ది సెకండ్ పాలినామిల్. మనకి రిమైండర్ అనేది 0 రాలేదు కాబట్టి మనం మొదటి బహుపది అనేది రెండవ బహుపది కారణాంకం కాదు అని మనం చెప్పవచ్చు. Remainder is not 0. Therefore, the first polynomial is not a factor of second polynomial. శేషం 0 కాదు కావున మొదటి బహుపది రెండవ బహుపదికి కారణాంకం కాదు. ఎక్సర్సైజ్ 3.4లో థర్డ్ ప్రాబ్లం. అబ్టైన్ ఆల్ జీరోస్ ఆఫ్ 3x to the power of 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 if two of its zeros are root 5/3 and minus root 5/3. 3x to the power of 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 అను బహుపదికి రెండు శూన్యాలు రూట్ 5/3 మరియు మైనస్ రూట్ 5/3 అయిన మిగిలిన రెండు శూన్యాలని కనుగొనండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాలినామిల్ అనేది హైయెస్ట్ పవర్ 4గా ఉంది. అంటే దీనికి మనకి హైయెస్ట్గా 4 శూన్యాల వరకు ఉంటాయి. అంటే 4 రూట్స్ ఉంటాయి, 4 జీరోస్ ఉంటాయి. సో ఆ 4 జీరోస్లో మనకి 2 జీరోస్ ఇవ్వడం జరిగింది. రూట్ 5/3 అండ్ మైనస్ రూట్ 5/3 అనేది రెండు జీరోస్ని ఇవ్వడం జరిగింది, రెండు శూన్యాలు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇంకొక రెండు శూన్యాలు ఉంటాయి కాబట్టి ఆ మిగిలిన 2 జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేయాలి ఇప్పుడు చూడండి.
√5/3 మరియు -√5/3లు శూన్యాలు, అంటే ఇచ్చిన బహుపదికి శూన్యాలు కాబట్టి x -√5/3 మరియు x +√5/3లు ఇచ్చిన బహుపదికి గుణకాలగును. ఇవి రెండు శూన్యాలు అంటే ఇవి రెండు కూడా x యొక్క విలువలు కాబట్టి x √5/3 అయితే √5/3 యువతలకు వస్తే x -√5/3 అవుతుంది, అంటే అదొక గుణకం అవుతుంది. అలాగే -√5/3 x -√5/3 అయినప్పుడు ఈ -√5/3 అనేది +√5/3గా అవుతుంది కాబట్టి x +√5/3 అనేది మరొక గుణకం అవుతుంది. సో సిన్స్ √5/3 and -√5/3 are zeros of the given polynomial, therefore x -√5/3 and x +√5/3 are the factors of the given polynomial. సో ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. x -√5/3 ఇంటూ x +√5/3 ఈజ్ ఈక్వల్ టు, చూడండి a - b ఇంటూ a + b రూపంలో ఉంది. సో a² - b² ఫార్ములా ప్రకారం x² -√5/3 హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x² -√5/3 హోల్ స్క్వేర్ అంటే 5/3 వస్తుంది. ఇందులో 3 LCM అయినట్లయితే 3x² -5/3 వస్తుంది. ఇందులో 1/3ని కామన్ చేస్తే 3x² -5 వస్తుంది. సో 1/3 ఇంటూ 3x² -5 వచ్చింది. ఇది ఇచ్చినటువంటి పాలినామియల్కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇచ్చిన బహుపదికి ఒక కారణాంకం అవుతుంది కాబట్టి ఈ 3x² -5 చేత ఇచ్చినటువంటి పాలినామియల్ మనం డివిజన్ చేద్దాం. (3x² -5) ఇచ్చిన పాలినామియల్ అనేది 3x⁴ ప్లస్ 6x³ -2x² -10x -5. మనం డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ 3x⁴ని 3x² చేత డివిజన్ చేయాలి. 3 క్యాన్సిల్ అవుతుంది. x² అనేది x⁴లో x² టైమ్స్ పోతుంది. ఈ x² అనేది మనకి కోషెంట్ అవుతుంది. ఈ x² చేత ఈ 3x² -5ని మల్టిప్లై చేసినట్లయితే మనకి x² ఇంటూ 3x² అంటే 3x⁴ -5x² వస్తుంది. అంటే 3x⁴ -5x². x²ని x² టర్మ్ కింద రాసుకుందాం. మైనస్ ఇది ప్లస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నౌ 6x³ -2x² ప్లస్ 5x² అనేది ప్లస్ 3x² అవుతుంది. నెక్స్ట్ -10x -5. ఇందులో మనకి 6x³ అనేది ఉంది కాబట్టి మళ్ళీ మనం డివిజన్ చేయవచ్చు. సో ఈ 6x³ సెకండ్ స్టెప్లో డివిజర్లో ఉన్నటువంటి 3x² చేత డివిజన్ చేసినట్లయితే ఈ 3 ఇందులో 2 టైమ్స్ పోతుంది, x² ఇందులో x టైమ్స్ పోతుంది. మనకి కోషెంట్ అనేది +2x వచ్చింది. ఈ +2x చేత 3x² -5ని మల్టిప్లై చేయాలి. 3x² -5 ఇంటూ 2x ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6x³ ప్లస్ ఇంటూ మైనస్ 10x. సో 6x³ -10x మైనస్ ప్లస్ అవుతుంది. 6x³ and -6x³ will be cancel and -10x and +10x is also cancel. Now we get 3x² -5. సో ఇక్కడ 3x² -5 ఉంది, ఇక్కడ కూడా 3x² -5 ఉంది. మనకు ఆటోమేటిక్గా ఇది ఇందులో 1 టైం పోతుందని తెలుస్తుంది కాబట్టి +1 వేసుకోవచ్చు. 3x² -5 అంటే 3x² -5 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 0 వచ్చింది. సో మనకి కోషెంట్ అనేది x² + 2x + 1 వచ్చింది. ఇందులో ఈ డివిడెండ్ మనం డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ కింద రాసుకోవచ్చు. ఇక్కడ డివైజర్ అనేది 3x² -5 ఇంటూ కోషెంట్ అనేది x² + 2x + 1, అలాగే ప్లస్ రిమైండర్ అనేది 0. సో 3x⁴ + 6x³ -2x² -10x -5 ఈజ్ ఈక్వల్ టు 3x² -5 ఇంటూ x² + 2x + 1 వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఈ x² + 2x + 1కి ఫ్యాక్టర్స్ని కనుగొందాం. కోషెంట్ అనేది x² + 2x + 1 అవుతుంది. దీనికి ఫ్యాక్టర్స్ని కనుగొందాం. అంటే x² + 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే 2xని మనం x + x కింద రాసుకుందాం. x + x + 1 ఈజ్ ఈక్వల్ టు x² + xలో x కామన్ చేసినట్లయితే x + 1 వస్తుంది. ఇక్కడ కూడా 1 కామన్ చేసినట్లయితే x + 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. x + 1 ఉంది కాబట్టి x + 1 కామన్ చేస్తే ఇందులో x వస్తుంది, ఇందులో +1 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో x + 1 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఇక్కడ కూడా x + 1 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు -1 అయింది.
అంటే మనకి రిమైనింగ్ జీరోస్ అనేవి -1 -1 వచ్చినాయి. సో ఇచ్చినటువంటి పాలినామియల్కి √5/3 అండ్ -√5/3 అనేవి 2 జీరోస్ అయినట్లయితే మన మిగిలిన 2 జీరోస్ అనేవి -1, -1 అవుతాయి. ఎక్సర్సైజ్ 3.4లో ఫోర్త్ ప్రాబ్లం. ఆన్ డివైడింగ్ x³ -3x² + x + 2 by a polynomial g of x, the quotient and the remainder were x - 2 and -2x + 4. Then find g of x. x³ -3x² + x + 2 అను బహుపదిని g of x అనే బహుపదిచే భాగిస్తే భాగఫలం x - 2 మరియు శేషం -2x + 4 అయినట్లయితే g of xను కనుగొనండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో డివిడెండ్ అనేది విభాజ్యం p of x = x³ -3x² + x + 2 అవుతుంది. డివైజర్ విభాజకం అనేది మనకు తెలీదు, దీన్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కోషెంట్ భాగఫలాన్ని మనం q of x అనుకున్నాం. q of x = మన కోషెంట్ అనేది x - 2 అని ఇవ్వడం జరిగింది. సో x - 2 అండ్ ద రిమైండర్ శేషం r of x = -2x + 4 అని ఇవ్వడం జరిగింది. సో మనకి డివిడెండ్, డివైజర్ అండ్ కోషెంట్, రిమైండర్ ఉన్నాయి. మన భాగహార న్యాయం ప్రకారం బై ది డివిజన్ ఆల్గారిథం we know that dividend is equal to divisor into quotient plus remainder. భాగహార న్యాయం ప్రకారం విభాజ్యం విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అవుతుంది. ఇందులో విభాజ్యం డివిడెండ్ అనేది x³ -3x² + x + 2 డివైజర్ విభాజకం అనేది g of x మనకు తెలియదు. సో g of x ఇంటూ నెక్స్ట్ కోషెంట్ భాగఫలం అనేది x - 2 ప్లస్ నెక్స్ట్ రిమైండర్ శేషం అనేది -2x + 4. -2x + 4ని = తీసుకొస్తే x³ -3x² + x + 2 అనేది ఇక్కడ ప్లస్ -2x4 అనేది -2x + 4 కింద మారుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x - 2 ఇంటూ g of x అవుతుంది. ఇందులో x³ -3x² + x + 2 -2x + into -4 ఈజ్ ఈక్వల్ టు x - 2 ఇంటూ g of x. ఇందులో x³ -3x² ఇక్కడ ప్లస్ x ఉంది, ప్లస్ 2x ఉంది, అంటే ప్లస్ 3x అవుతుంది. అలాగే -4 + 2 -2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు x - 2 ఇంటూ g of x. ఇప్పుడు మనం ఈ g of xని ఒకవైపు నుంచి ఈ x - 2ని కూడా ఈజ్వల్ అవతల తీసుకెళ్తే g of x = x³ -3x² + 3x - 2 by x - 2 అవుతుంది. సో మనం ఇప్పుడు g of xని ఫైండ్ అవుట్ చేయడం కోసం x³ -3x² + 3x - 2ని x - 2 చేత డివిజన్ చేయాలి. ఫస్ట్ ఈ x³ x చేత డివిజన్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టెప్లో ఈ x అనేది ఇందులో x² టైమ్స్ పోతుంది. సో x² అనేది మనకి కోషెంట్ వచ్చింది. కోషెంట్ అయినటువంటి x² ఈ డివైజర్ చేత మనం మల్టిప్లై చేయాలి. సో x - 2 ఇంటూ x² దట్ ఈజ్ ఈక్వల్ టు x³ -2x² వస్తుంది. సో x³ -2x² మైనస్ ప్లస్ అవుతుంది. x³ will be cancelled and -3x² + 2x² becomes -x² and plus 3x - 2. Now we have to divide the -x² with x, -x² by x. Then we can get the -x. So the quotient is -x. Let us multiply x - 2 with the quotient -x. x - 2 into -x that is equal to -x² plus 2x వస్తుంది. -x² plus 2x -x² plus 2x మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. x² క్యాన్సిల్ అవుతుంది. 3xలోంచి 2x తీసివేస్తే ఒక x -2 వచ్చింది. ఇక్కడ x - 2 సో x - 2 అనేది ఇందులో 1 టైం పోతుంది కాబట్టి +1 వేసుకుంటే 1 x - 2 ఆర్ x - 2 క్యాన్సిల్ అయితే మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది. సో మన కోషెంట్ అనేది x² - x + 1 వచ్చింది. సో మనకి x² - x + 1 అనేది g of x అవుతుంది. Therefore g of x is equal to x² - x + 1.
సో ఇక్కడ g of x అనేది x³ మైనస్ 3x² ప్లస్ 3x మైనస్ 2/x మైనస్ 2 కాబట్టి ఈ డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది x² మైనస్ x ప్లస్ 1 వచ్చింది. కాబట్టి g of x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x ప్లస్ 1 అవుతుంది. ఎక్సర్సైజ్ 3.4లో లాస్ట్ ప్రాబ్లం. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలినామియల్స్ p of x, g of x, q of x and r of x which satisfies the division algorithm and the given rules. భాగహార నియమము మరియు ఇవ్వబడిన నియమాలను తృప్తిపరిచే విధంగా p of x, g of x, q of x మరియు r of x బహుపదులకు తగిన ఉదాహరణలు ఇవ్వండి. మనకి ఈ ప్రాబ్లంలో p of x, g of x అలాగే q of x, r of xలు ఏ విధంగా ఉండాలో కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ ఆధారంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని మాత్రమే ఇవ్వాలి, అంటే పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ p of x పరిమాణం ఈజ్ ఈక్వల్ టు q of x పరిమాణం, డిగ్రీ ఆఫ్ p of x ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ q of x. ఈ విధంగా అయ్యే విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. p of x ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ 2x ప్లస్ 14 అని ఇవ్వడం జరిగింది. ఇందులో అలాగే g of x ఈజ్ ఈక్వల్ టు 2, q of x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x ప్లస్ 7, r of x ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి p of x పరిమాణం అనేది 2, అలాగే q of x పరిమాణం కూడా 2, అంటే x². ఈ విధంగా ఉండే విధంగా మనం పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇదే కాకుండా ఇక్కడ x³ ఇచ్చారనుకోండి, ఇక్కడ కూడా x³ ఇవ్వాలి. ఇక్కడ 5x³ 2x² ప్లస్ 3x అని ఇచ్చారనుకోండి, ఇక్కడ కూడా మనం x³ ఉండే విధంగా మనం ఒక పాలినామియల్ని ఇవ్వాలి. సో ఈ రెండింటిని ఫాలో అవుతూ మనం పాలినామియల్ని తయారు చేయాలి. అలాగే ఇక్కడ g of x అనేది 2 x² ఇవ్వడం జరిగింది కాబట్టి మన g of x అనేది కేవలం కాన్స్టెంట్ మాత్రమే రావడం జరిగింది. అలాగే r of x అనేది రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి r of x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ వన్, q of x పరిమాణం ఈజ్ ఈక్వల్ టు r of x పరిమాణం, డిగ్రీ ఆఫ్ q of x ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ r of x, అంటే q of x డిగ్రీ అలాగే r of x డిగ్రీ అంటే రిమైండర్ డిగ్రీ, ఇవి రెండు కూడా సమానంగా ఉండే విధంగా మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి p of x ఈజ్ ఈక్వల్ టు x³ ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1, అలాగే g of x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 1, q of x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1, r of x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2 అని ఇవ్వడం జరిగింది. ఇందులో q of x పరిమాణం అనేది 1, అలాగే r of x పరిమాణం కూడా 1. ఇక్కడ 2xలో x యొక్క పరిమాణం 1 కాబట్టి q of x పరిమాణం, r of x పరిమాణం ఈ రెండు కూడా సమానం అయ్యే విధంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇలాగే కాకుండా మీరు మరికొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వన్, r of x పరిమాణం 0 అయ్యే విధంగా మనం, అంటే డిగ్రీ ఆఫ్ r of x ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇవ్వాలి. p of x ఈజ్ ఈక్వల్ టు x³ ప్లస్ 2x² మైనస్ x ప్లస్ 2, g of x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 1, q of x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 అండ్ r of x ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ r of x అనేది 4 అని ఇచ్చాం, మరి డిగ్రీ ఆఫ్ r of x అనేది 0 రావాలి. ఇక్కడ మరి 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ టర్మ్కి డిగ్రీ అనేది 0 అవుతుందని మనకు తెలుసు కాబట్టి, అంటే 4 × x⁴ ఉంటుంది. సో ఇక్కడ మనం కాన్స్టెంట్ టర్మ్ వచ్చే విధంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లంకి ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇవే కాకుండా వేరొక రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ని కూడా ఈ రూల్స్ ఫాలో అవుతూ ఇవ్వవచ్చు.